హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే చాలా మంది హెయిర్ అనేది నల్లగా ఉండట్లేదు, సిల్కీగా ఉండట్లేదు అని చెప్పేసి, బాగా ఊడిపోతుందని చెప్పేసి బాధపడుతూ ఉంటారు కదా. వాళ్ళకైతే కనుక ఒక చిన్న టిప్ అనమాట. 100% ట్రై చేయండి, లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే. మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నేను ట్రై చేసిన తర్వాత చెప్తున్నాను. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ట్రై చేశారనమాట. ట్రై చేసిన తర్వాత మీకు వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మీకు ఈ టిప్ అయితే కనుక చెప్తున్నాను. కాబట్టి 100% ఎవరైతే హెయిర్ బాగా హెల్దీగా పెరగాలి, అలాగే ఏంటంటే డాండ్రఫ్ లేకుండా, అలాగే ఏంటంటే సిల్కీగా చక్కగా నల్లగా పెరగాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ టిప్ అయితే కనుక ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. 1-2 రోజులు ట్రై చేసేసి రిజల్ట్ రావట్లేదు అని చెప్పేసి ఆపేసినా సరే మీకు ఎటువంటి రిజల్ట్ అయితే కనుక ఉండదన్నమాట. 100% మినిమం ఒక 1 మంత్ అయినా సరే నేను చెప్పినట్టుగా ట్రై చేసినట్లయితే కనుక చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఓకే అండి, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లేడీస్ అని జెంట్స్ అని ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చు. కెమికల్స్ కానీ ఎటువంటి యూజ్ చేయట్లేదు కాబట్టి చక్కగా మంచి రిజల్ట్ ఉంటుంది. ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే కనుక నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో కానీ చెప్పట్లేదు అనమాట. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే నేను చెప్తున్నాను. కాబట్టి ఈ టిప్ ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. మీకు రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇది వాడకముందు మీ జుట్టు ఎలా ఉంది, వాడిన తర్వాత మీ జుట్టు ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకుంటే మీకే అర్థమైపోతుంది అనమాట. ఫస్ట్ అయితే కనుక లేట్ చేయకుండా టిప్ అయితే ఏంటో చెప్పేస్తాను. ఫస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అవిసె గింజలు, నెక్స్ట్ మందార పువ్వులు. ఈ 2 ఉంటే చాలు, మీ జుట్టు చాలా చాలా హెల్దీగా పెరుగుతుంది అనమాట. ఫస్ట్ అయితే కనుక కొంచెం వాటర్ తీసుకోండి. అంటే ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకోండి ఒక గిన్నెలోకి. ఆ గిన్నెలోకి వాటర్ తీసుకున్న తర్వాత అవిసె గింజల్ని 1 లేదా 2 స్పూన్లు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవిసె గింజలు అనేవి మన హెయిర్కి చాలా బాగా పనిచేస్తాయి. అవి ఏంటంటే జెల్ లాగా వస్తుంది అనమాట. ఆ జెల్ అనేది మన హెయిర్కి అప్లై చేయడం వల్ల హెయిర్ చాలా హెల్దీగా ఉంటుంది. ఊడిపోవడం, రాలిపోవడం అంతా తగ్గిపోయి చక్కగా సిల్కీగా పెరగడానికి మనకి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక అవిసె గింజలు బాగా ఉపయోగపడతాయి. అలాగే ఏంటంటే చక్కగా హెయిర్ కూడా నల్లగా పెరుగుద్ది అనమాట. ఎంత ఊడిపోయిన జుట్టు అయినా సరే చాలా బాగా పెరుగుద్ది. మంచి రిజల్ట్ వచ్చడానికి అవిసె గింజలు బాగా ఉపయోగపడతాయి. అబ్బాయిల్లో బట్టతల సమస్యలు కానీ లేదనుకుంటే అమ్మాయిలు లేదంటే ఎక్కువగా నుదుటి దగ్గర హెయిర్ ఉండదు, అలాంటి వాళ్ళకు కూడా అవిసె గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి అవిసె గింజలు అనేవి హెల్దీగా హెయిర్ని పెంచడానికి, హెయిర్కి కావాల్సిన పోషకాలను అందించడానికి అయితే కనుక చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అనమాట. అలాగే నెక్స్ట్ మీకు చెప్పాను కదా, మందార పువ్వులు శుభ్రంగా కడిగి అవిసె గింజలు, మందార పువ్వులు, వాటరు 3 వేసేసి స్టవ్ మీద పెట్టేసేయండి. మందార పువ్వులు కూడా హెయిర్కి చాలా బాగా ఉపయోగపడతాయి. హెయిర్ అనేది హెల్దీగా పెరగడానికి, అలాగే సిల్కీగా పెరగడానికి, జుట్టు అనేది తెల్లపడకుండా ఎప్పటికీ నల్లగా ఉండడానికి, డాండ్రఫ్ పోగొట్టడానికి, దుమ్ముదులు ఇలా ప్రతిదీ కూడా హెయిర్లో ఉన్న అన్ని రకాల సమస్యలు పోగొట్టడానికి మందార పువ్వులు అనేది చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయి అనమాట. కాబట్టి ఈ 3టిని మీరు స్టవ్ మీద ఉంచేసి చక్కగా వేడి చేయండి. బాగా సిమ్లో పెట్టేసి చేయండి, మరీ హైలో పెట్టొద్దు. సిమ్లో పెట్టేసి చేసి అదేంటంటే మనకి అవిసె గింజల నుంచి జెల్ లాగా వస్తుంది అనమాట. జెల్ ఫామ్ అయ్యే వరకు చక్కగా మీరు చూస్తూ ఉన్నట్లయితే చక్కగా జెల్ లాగా వచ్చేస్తుంది. మందార పువ్వులు కూడా చక్కగా కలర్ కూడా చేంజ్ అయిపోద్ది అనమాట. వాటర్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇలా జెల్ ఫామ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఫిల్టర్ చేసుకోండి. వడకట్టండి దాన్ని క్లాత్లో వేసేసి. తర్వాత అది వచ్చిన జెల్ని మీ జుట్టు మొత్తానికి బాగా అప్లై చేసేసుకొని మినిమం ఒక 1 అవర్ ఉంచుకొని తర్వాత మంచి షాంపూతో కానీ లేదనుకుంటే మీకు కుదిరితే 100% కుంకుడుగాయలతో అయితే ఇంకా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. కుంకుడుగాయలతో ట్రై చేయండి. కుంకుడుగాయలు కూడా మన హెయిర్కి చాలా బాగా ఉపయోగపడతాయి. దురద, డాండ్రఫ్, పేలు ఇలాంటివి ఏమైనా ఉన్నా సరే పోగొడతాయి. జుట్టు కూడా నల్లగా ఉంటుందన్నమాట. కాబట్టి కుంకుడుగాయలతో తలస్నానం చేసేయండి. ఇలా కనుక మీరు వారానికి 2 రోజులు కనుక నేను చెప్పిన ఈ టిప్ ట్రై చేస్తే మీకు మినిమం ఒక 1 మంత్లోనే మీ జుట్టు చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. హెయిర్ చాలా హెల్దీగా పెరిగింది, మీరే చూసి ఆశ్చర్యపోతారు. జుట్టు నల్లగా, ఒత్తుగా, పొడవుగా పెరగడానికి, అలాగే చక్కగా సిల్కీగా పెరగడానికి ఈ టిప్ అనేది 100% చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీరు శ్రమ అనుకోకుండా మినిమం ఒక 1 మంత్ వాడి చూడండి. వాడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కనుక కామెంట్ చేయండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.